విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో రౌండ్ టేబుల్ సమావేశం. వైద్య కళాశాల ప్రైవేట్ పరం చేయొద్దంటూ వీడియోతో డాక్టర్గా వస్తున్నాయి. వాళ్ళు చేసిన మార్టాలిటీ మార్బిలిటీ సైలెంట్గా జరిగిపోతుంది. సో సొసైటీకి ప్రమాదకరమైన విషయం. వాళ్ళ హాస్పిటల్ జాయిన్ అయ్యే డబ్బున్న రిచ్ పీపుల్ కూడా జాయిన్ అవ్వచ్చు. దాంట్లో వాళ్ళు స్టూడెంట్లు అయితే వాళ్ళ క్వాలిటీ సొసైటీ చేయగలిగారు. వాళ్ళు కష్టపడే నేచర్ కూడా తక్కువ ఉంటుంది. మెరిట్ స్టూడెంట్లు కష్టపడి తెచ్చుకున్న వాళ్ళు కష్టపడడానికి సొసైటీకి ఇవ్వడానికి అలాగే మీరు చెప్పిన పల్లెటూరుకి వెళ్ళడానికి అని సిద్ధపడాలి. నువ్వు 4-5 కోట్లు ఖర్చు పెట్టిన డాక్టర్ వాళ్ళు తిరిగి సంపాదించలో తిరిగి పల్లెటూరుకి వెళ్ళి ఉంటాను. పీపుల్ ఫర్ ఇండియా వాళ్ళు 17 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పై నుంచి చేయడాన్ని నిరసిస్తూ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. దానిలో నాకు కూడా ఆహ్వానించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ 17 మెడికల్ కాలేజీలు ఆల్మోస్ట్ సగానికి డెవలప్ అయినాయి. గత ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేసింది. కొంత ఇన్వెస్ట్మెంట్ 2,000 కోట్ల వరకు దాన్ని ఖర్చు చేశారు. ఇంకా 5-6 వేల కోట్లు వస్తాయి, అది కంప్లీట్ అవుతాయి. ఎందుకు అడుగుతున్నామంటే, ఈ కాలేజీలు వస్తే ఆంధ్రప్రదేశ్లో పిల్లలు బయటికి వెళ్లకుండా ఇక్కడే ఎంబీబీఎస్ చదువుకోవడానికి వీలవుతుంది. మనకి అన్ని దక్షిణ రాష్ట్రాల్లో అతి తక్కువ మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పక్కనున్న తెలంగాణలో కూడా 60 కాలేజీల వరకు ఉన్నాయి. అంచేత మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చదివినా మనం నాన్ లోకల్ కింద వస్తాం కాబట్టి ఎక్కువ ఆలోచన చేసి దీనికోసం ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని, ఒక మిషన్ మోడ్ను పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇచ్చి ఈ 17 కాలేజీలు ఆల్రెడీ డెవలప్ అయిన స్టేజ్ నుంచి ముందుకు తీసుకెళ్లేలాగా, అవి ఇంకా 2 ఏళ్లలో అవి కంప్లీట్ అయ్యి అడ్మిషన్స్ జరిగేలాగా చేయడానికి అవకాశం ఉంది. ఈ దశలో ప్రైవేట్కి ఇవ్వడం ప్రభుత్వానికి మంచిది కాదు, అలాగే నిజంగా గుడ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. ఎందుకంటే ప్రభుత్వం 5-6 వేల కోట్లు అప్పు తెచ్చినా సరే ఇన్వెస్ట్ చేస్తే 2-3 ఏళ్లలో దాని రిటర్న్స్ వచ్చేస్తాయి. కాబట్టి ప్రైవేటు సీట్లు కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ సీట్ల ద్వారా వచ్చే డబ్బే దాన్ని చేసిన పెట్టుబడి వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచన చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి, పేరెంట్స్కి సదుపాయం కల్పించేలాగా సభ్యుల్ని ఈరోజు మా పీపుల్ ఫర్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి PPP మోడల్ ద్వారా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తానంటుంది. అది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే PPPల ద్వారా అంటే ప్రైవేటైజేషన్ తప్ప ఇందులో ఏమీ లేదు. ముఖ్యంగా ప్రభుత్వ వైద్యం అనేది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. గత ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి తెచ్చిన ఏవైతే 17 కాలేజీలు ఉన్నాయో 17 కాలేజీలు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించాలని చెప్పేసి PPPలు చేయకూడదని చెప్పేసి మేము గట్టిగా వాదిస్తున్నాం. దానికోసం మేము మరింత విస్తృతమైన కార్యక్రమాలు కూడా చేయదలుచుకున్నాం. ఈరోజు PPPలు అంటే దాని అర్థం ప్రజలకి అందాల్సిన వైద్యాన్ని కార్పొరేట్లకి వాళ్ళ అండతోటి, వాళ్ళ దయతోటి ప్రజలు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకురావడం అనేది మా నమ్మకం. ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చి వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం PPPలు అని చెప్పేసి, అలాగే 4Pలు అని చెప్పేసి ఈ PPPలు మాయలో పడి జనాలను మోసం చేసే కార్యక్రమం తప్ప ఇందులో ప్రజలకు ఒరిగేది ఏంటని చెప్పేసి మా అభిప్రాయం. అందుకని ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో PPPలకి ఇవ్వడం అనే దాన్ని వెనక్కి తీసుకునే వరకు మా పీపుల్ ఫర్ ఇండియా అనే దాన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ కార్యక్రమం ఎవరెవరు పాల్గొన్నారండి? ఈ కార్యక్రమంలో అనేక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. వార్వా నివాస్, ప్రజా ఆరోగ్య వేదిక, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్,